ఈ నెల ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి పండుగ వచ్చింది. ఈ రథసప్తమి పండుగ చాలా విశేషం. ఎందుకంటే ఈ రథసప్తమి పండుగ రోజున సూర్య భగవానుడు జన్మించాడు. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడో అలాంటి వారు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన రథసప్తమి రోజున అంటే సూర్యుడు జన్మించిన రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం ద్వారా మన జాతకంలో సూర్యుడు బలపడి మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. త్వరలోనే మంచి రోజులు ప్రారంభమవుతాయి. రథసప్తమి పూజా విధానం అలాగే పాటించాల్సిన శక్తివంతమైనటువంటి పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ నెల ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి పండుగ వచ్చింది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే రథసప్తమి వస్తుంది. ఇంతటి పవిత్రమైన రథసప్తమి రోజున కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా ఎంతోమంది ధనవంతులయ్యారని, ఆకస్మిక ధనలాభం పొందారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి సూర్యుడు జన్మించిన ఈ రథసప్తమి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. సూర్యుడికి అర్ఘ్యం ఎలా సమర్పించాలంటే ఒక రాగి చెంబు నిండుగా నీళ్లు పోసి అందులో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి తూర్పు ముఖంగా నిల్చొని సూర్యుడికి ఆ నీటిని సమర్పించండి. రథసప్తమి రోజున ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే. మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో జిల్లేడు ఆకును వేసి తల స్నానం చేయండి. ఇలా చేయడం ద్వారా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. జాతకంలోని దోషాలన్నీ తొలగిపోతాయి. మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది. జిల్లేడు ఆకులు అందుబాటులో లేనివారు చిక్కుడు ఆకులు వేసి నీటిలో ఆ నీటితో స్నానం చేయండి. ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ పూజ గదిలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి ఇంట్లో దీపారాధన చేసుకోండి. రథసప్తమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఇంతటి విశేషమైన రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసేవారు పూజలో దేవునికి నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదించండి. ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గును వేయాలి. ఏ ఇంటి ముందైతే రథం ముగ్గు ఉంటుందో అలాంటి ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. రథసప్తమి రోజున పొరపాటును కూడా ఉప్పు తినకూడదు. ఈ రోజున ఉప్పు తినడం వల్ల జాతక దోషాలు ఏర్పడతాయని, ఇంటికి పేదరికం చుట్టుకుంటుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ సూర్యుడికి నమస్కారాలు చేయండి. సప్తమి రోజున సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది. సూర్యుడిని ఆశీర్వదించడంతో పాటు మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ రథసప్తమి రోజున ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును పూజించి ప్రదక్షిణలు చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. రావి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన రథసప్తమి రోజున రావి చెట్టును ముట్టుకొని రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. కాబట్టి ఈ రథసప్తమి రోజున రావి చెట్టును ముట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. రావి చెట్టు నీడలో నిలబడినా సరే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి. రథసప్తమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున
ఇలా చేస్తే మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది. వెంటనే తీరిపోయి మీ సమస్యలన్నీ కూడా అదృష్టం వరిస్తుంది. ఎరుపు రంగంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం కాబట్టి సూర్యదేవుని అనుగ్రహం సులభంగా కలగాలంటే రథసప్తమి రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే సూర్యదేవుని ఆశీర్వాదాలు ఖచ్చితంగా లభిస్తాయి. రథసప్తమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు. తెల్లవారుజామునే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేసుకోండి. ఈ పవిత్రమైన రథసప్తమి రోజున ఇంట్లో ఆడవారు కంట తడి పెట్టకూడదు. ఈ రోజున ఆడవారు కంట తడి పెడితే మీ ఇంట్లో సంపద నిలవదు, కటిక పేదరికం అనుభవిస్తారు. ఈ రోజున ఎవ్వరికీ కూడా అప్పు ఇవ్వకూడదు, అలాగే అప్పును తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. రథసప్తమి రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. రథసప్తమి రోజున స్త్రీలు పొరపాటును కూడా జుట్టు విరబోసుకొని ఉండకూడదు. అలా ఉంటే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది. ఈ రోజున రాహుకాలంలో స్నానం చేయకూడదు. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు రథసప్తమి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోయి డబ్బు సమస్యలు రాకుండా ఉంటాయి. మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ఆ కష్టాలన్నీ వెంటనే తొలగిపోవాలంటే, మీ ఇంటికి సుఖ సంతోషాలు వరించాలంటే మీ ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేయండి. రథసప్తమి రోజున ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది. ఊహించలేనంత డబ్బును మీ ఇంటికి తీసుకువస్తుంది. ఈ రోజున చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మీ స్తోమతను బట్టి ఎవరైనా పేదవారికి దానం చేయండి. కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఎవరైతే పాటిస్తారో వారికి ఖచ్చితంగా సూర్యదేవుని అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో జీవితంలో సిరి సంపదలతో తప్పకుండా జీవిస్తారు. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.